బ్యాక్ టు న్యూస్. విజయవాడలో రైల్వే స్టేషన్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఏసీపీ శ్రావణి నేతృత్వంలో సాధారణ రైల్వే పోలీసులు తనిఖీలు చేశారు. ఐరిస్ సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తుల్ని గుర్తించారు. పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణానది పరిరక్షణ కమిటీ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రొఫెసర్ రాజేంద్రనాథ్ సింగ్, విక్రమ్ సోని, సిహెచ్ రామచంద్రయ్యలతో కూడిన కృష్ణానది పరిరక్షణ కమిటీ రాజధానిలోని లంక గ్రామాల్లో పర్యటిస్తోంది. అయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు రైతులు. మంగళగిరి మండలం కురగల్లు, నెరుకొండ గ్రామాల రైతులు ఈ కమిటీని అడ్డుకున్నారు. తమ ప్రాంతంలో పర్యటించొద్దంటూ నినాదాలు చేశారు. కమిటీ సభ్యులను వెంట తీసుకెళ్లి తుళ్లూరులో సమావేశం ఏర్పాటు చేశారు. నేరెళ్ల పోలీస్ బాధితుల కుటుంబాలు సిరిసిల్ల ఎస్పీ విశ్వజిత్తో పాటు మరికొంతమంది పోలీసులపై వేములవాడ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కులం పేరుతో దూషించడమే కాకుండా తమ వారిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ వారి ఒంటిపై తీవ్ర గాయాలున్నా లేవని దొంగ మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చిన సిరిసిల్ల ఆసుపత్రి డాక్టర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల నుంచి ముప్పు ఉందని భయపడి ఇన్ని రోజులు ఫిర్యాదు చేయలేదంటున్నారు బాధితులు. శ్రీకాకుళంలో కానిస్టేబుల్ పై హత్యాయత్నం జరిగింది. పలాస కాశీబుగ్గలో కానిస్టేబుల్ రోణికేశ్వరరావును విచక్షణారహితంగా కొట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ దాడిలో కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మాజీ ఎంపీ అప్పయ్య దొర ఇంటి ముందు గాయాలతో పడి ఉన్న రోణికేశ్వరరావును గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పయ్య దొర ఇంటి నుంచి బయటకు రక్తపు మరకలు ఉండడంతో అక్కడే దాడి జరిగిందనే అనుమానం వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నకిలీ పాస్ పుస్తకాల కేసు దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. అక్రమంగా నకిలీ పాస్ పుస్తకాలతో లక్షల్లో రుణాలు తీసుకున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి నకిలీ పాస్ పుస్తకాలు, స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐఓబీ బ్యాంక్ మేనేజర్ కొండ్రు ప్రసాద్ కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటివరకు సత్తుపల్లిలోని వివిధ బ్యాంకుల్లో సుమారు 600 నకిలీ పాస్ పుస్తకాలను గుర్తించారు పోలీసులు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచేందుకు తమ వంతు సాయం చేస్తామన్నారు రాయలసీమ ఐజీ. కడప నగరపాలక ఉర్దూ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ బడి రుణం తీర్చుకోవాలన్నారు. రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ స్కూళ్లు బాగుండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే బాధ్యత అందరిది ఉందన్నారు. విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహగిరిపై అగ్ని ప్రమాదం జరిగింది. 6 దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. శ్రావణ శుక్రవారం పూజలు చేసిన అనంతరం దుకాణదారులు షాపులను మూసివేశారు. సాయంత్రం 6:30 గంటల తర్వాత ఒక్కసారిగా దుకాణాల్లో మంటలు వ్యాపించాయి. మొత్తం 6 షాపులను అగ్నికీలను చుట్టుముట్టేయడంతో అందులోని సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. గొర్రెల పంపిణీలో మహబూబ్ నగర్ జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు కలెక్టర్ రొనాల్డ్ రాజ్. జిల్లాలో ఇప్పటివరకు 2850 గొర్రెల యూనిట్లు పంపిణీ చేశామన్నారు. కర్ణాటక, రాయచూరు, కొప్పల్, తమిళనాడులోని 5 జిల్లాల నుంచి గొర్రెల్ని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. గొర్రెల పంపిణీలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గొర్రెలను అమ్మిన లబ్ధిదారులపై క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు. అర్హులందరికీ గొర్రెల యూనిట్ల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి. జిల్లాలో 7 మండలాల్లోని 5653 మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. ఈ నెలలో 2000 మందికి గొర్రెల యూనిట్లు అందించనున్నట్లు తెలిపారు ఆమె. అలాగే ఇన్సూరెన్స్ విషయంలో వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలో గత 28న జరిగిన కోంపల్లి యాకయ్య హత్య కేసును ఛేదించారు పోలీసులు. రౌడీ షీటర్ యాకయ్యను అదే గ్రామానికి చెందిన తండా ఉపేంద్రే హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. సిపిఐ ఎంఎల్ పార్టీలో పనిచేసిన వారిని ఆశ్రయించి వారికి 2 లక్షలు సుపారీ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. మొత్తం 11 మందికి ప్రమేయం ఉండగా 6గురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఓ తుపాకీ, 10,000 రూపాయల నగదు, ఆటోతో పాటు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలో కల్తీ చెర్రీలను తయారు చేస్తోన్న మణికంఠ ఆగ్రో ఇండస్ట్రీస్ పై దాడులు చేశారు అధికారులు. బొప్పాయి విత్తనాలు, కుళ్లిన పండ్లతో చెర్రీలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వీటిని బేకరీలకు సరఫరా చేస్తున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫోటోల కోసం టికెట్ బుకింగ్ కు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రాజేన్ గోహైన్ రాతపూర్వక సమాధానంగా రాజ్యసభకు తెలియజేశారు. రైలు టికెట్ బుకింగ్ కు ఆధార్ తప్పనిసరి చేయాలనే ఆలోచన కూడా ప్రస్తుతం లేదని ఆయన స్పష్టం చేశారు.
దీనికి సంబంధించిన ఎటువంటి ప్రతిపాదన కూడా తమ వద్దకు రాలేదన్నారు. జనవరి 1, 2017లో రైలు టికెట్పై రాయితీ పొందుతున్న సీనియర్ సిటిజన్లు స్వచ్ఛందంగా తమ ఆధార్ను చూపించే విధానాన్ని మాత్రం తీసుకొచ్చినట్టు ఆయన సభకు తెలియజేశారు. అయితే జమ్మూ కాశ్మీర్, మేఘాలయ, అసోం రాష్ట్రాలకు మాత్రం దీని నుంచి మినహాయింపు కల్పించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని ఇమిగ్రేషన్ బ్యూరో తనకు వ్యతిరేకంగా జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ను రద్దు చేయాలని కోరారు. ఈ సర్క్యులర్ను జారీ చేసే అధికార పరిధి వారికి లేదన్నారు. తదుపరి విచారణ ఈ నెల 7కు వాయిదా వేసింది మద్రాస్ హైకోర్టు. జమ్మూ కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంత్రణ రేఖ వెంబడి భారత్, పాక్ ప్రజలు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా చారిత్రక మార్గాలను తెరవాలని డిమాండ్ చేశారు. భారత్, పాక్ల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో మెహబూబా ముఫ్తీ ఈ వ్యాఖ్యలు చేశారు. ముజఫరాబాద్ నుంచి కశ్మీర్కు వచ్చిన ప్రతినిధి బృందంతో మాట్లాడుతూ చర్చలు, సర్దుబాట్లు, ఆర్థిక అభివృద్ధి వల్లే ఈ ప్రాంతంలో హింసకు, రాష్ట్రంలో ప్రజల కడగండ్లకు తెరపడుతుందన్నారు. ఎల్ఓసి వెంబడి చారిత్రక మార్గాలను తెరవడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వెళ్తుందని, భారత్, పాక్ మధ్య శాంతి, సహజీవనం సాధ్యమవుతుందన్నారు. 30 బై 60లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.